టీవీ సీరియల్ మీద సీరియల్ అబ్బో దీన్ని ఇప్పుడు ముట్టుకోవాలి. అరే రాదు వినే రాదు దూర్తేదండి రానా అరే ఎప్పుడన్నా నాన్న పిలవాలని వేసినాడు ఎప్పుడు నేనే పిల్లలు రాదా బడికి పోయేటప్పటికి ఇదే కదా ఇప్పుడు డ్యూటీకి పోయేటప్పటికి ఇదే కదా. అదే ఎట్లా ఉద్యోగం చేసినప్పుడు కొంచెం ముందుగా లేచిపోవాలి నిదానంగా తయారై డ్యూటీకి పోవాలి. నీకు ఏది పట్టలేదు మరి ఎట్లా ముందుగా ఏం చేయాలా ఏం చేయాలి అరే చేసిదే చేయరా పనికి ముందు 10 నిమిషాలు ముందు ఉండాలిరా. పాత రోజులు లగడం నిక్కర్ వేయడం సైకిల్ ఎక్కడం కానీ మాకు స్టడీలో ఎంటెక్ తొక్కేది సైకిల్ కాదు బుల్లెట్. ఒక్క కిక్కు కొట్టినామంటే కళ్ళు మూసి తెరిచేలోపు అక్కడ ఉంటాం. కళ్ళు మూసి తెరిచేలోపు ఉంటావా? అబ్బో ఈ బాగానే ఉంటుంది. అయితే పని చేయరా నువ్వు హెలికాప్టర్ కొనుక్కోరా. నేను కొనియాలా తొందరపాటు బిడ్డ నీ కొడుకు నువ్వు కారు కాదు ఇదే కొనియాలి హెలికాప్టర్ అప్పుడు ఉన్నది కదా. కానీ బిడ్డ ఎందుకు తొందరపడతావు నిదానమే పర్వాలి పోవాలి బిడ్డ. అవును ఈ గతమైందిరా ఈ ఎంతమైందిరా. బాహుబలి సినిమాలో హీరో గుడ్డెలుగున్నట్టుండరా సినిమాలో ఉన్నారా నిన్నంటారా నేను కాదు బిడ్డ. నేను పనిచేసిన యమునా రాజన్నకు ఇగో గిట్ల దండ పెట్టి గిట్ల దండ పెట్టి చెప్పిన బరాబర్ వారం రోజులు నా కొడుకుని పట్టుకట్టా ముందు కొట్టి ఎందుకు ఇవ్వను నేను గుడికి తయారవుతాను. నిదానమే ప్రధానం. మెల్లగా పోవాలి మెల్లగా రావాలి అంతే కదా. తొందరపడతాం గుర్తు పెట్టినా కావేరి టిఫిన్ పట్టుకున్నాం ఓకే. మన కార్మికులు మన అధికారులు ఎప్పుడు చెప్తూనే ఉంటారు తలకు టోపీ మరి నీ టోపీ కానీ హెల్మెట్ ఏదా ఆగు బిడ్డ నేను చెప్తానే ఉన్నా కదా. తమ్ముడు వినారాజ్ నమస్తే బామ్మర్ది. నమస్తే రాజు. పెట్టు బావా పెట్టు. ఏం చేయాలన్నా ఇంటికాడ మా అయ్యగారితో పెద్ద సావైపోయింది. ఆ కోత కాదు కోడి కూత పిచ్చక ముందే లెగమంటాడు. లేవకుంటే ఒకనాటి క్లాస్ కాదు
ఆ తిప్పలు భరించలేక ఇలా ముందొచ్చిన. అరే వినరాజన్న మీ అందరం కట్టనుకోవట్లేదు కానీ మరి ఏమనుకున్నావు? ఇంటికాడ వదిలేదేమో అందుకే ఇలా పొద్దు దుట్టి తొందరగా వచ్చినాం మేము అనుకుంటారా కదా. ఊరే మీ వదిన ఎక్కడ ఊరుకోవాలరా బాబు. ఓ నా రోజు మీ అవ్వగారింటికి పోయిరాలంటే మీరు పోతే నీకే సందంటది. ఆ దెబ్బకి అడగడం పనిచేసిన. రాజు వినయరాజు నువ్వు సామాన్యువా బిడ్డ? సామాన్యువా? మా కోడలు నిన్ను కళ్ళతోటి కట్టేస్తాను కాబట్టి ఈ మాత్రం ఉంటున్నావు. లేకపోతే నువ్వు సినిమాలు అంటావు, షికార్లు అంటావు, నీకేమేమో చెప్తావు, సీన్లు సితారు చెప్తావు బిడ్డ. నువ్వు సామాన్యువా? శ్రీధర్ బాబాయ్ పొద్దునే పొగుడుతున్నావా తిడుతున్నావా? ఏ తమ్మి నిన్ను పోయేంతగా ఇల్లున్నా తమ్మి. నువ్వు అసలే క్యాంప్ లీడరు. ఎవరు పని చేస్తారమ్మా? గ్యాంగ్ లీడర్ అంటే ఉన్నారు, ఇచ్చే స్టాంప్ కౌంటర్ ఇస్తూనే ఉన్నారు. సరే గాని నేను ఒక యూట్యూబ్ చూసిన చిన్నప్పుడు స్నేక్ తోటి సెల్ఫీ తీసుకుంటాడు. అది కర్తం చేసినప్పుడు పట్టుకుంటాను రాబాయి. చిన్నప్పుడు సెల్ఫీ దానికి అంటాను. మరి అట్లంటే మొన్న మా ఇంటి పక్కన మంచి గుజరాత్ పోయి ఎక్కడ గుర్రాన్ని ఎక్కింది కదా. గుజరాత్ పై కుర్రాన్ని ఎక్కిందా? గుజరాత్ పై కుర్రాన్ని ఎక్కిందా? అరే నువ్వు డబల్ గుజరాత్ పోయి గుర్రాన్ని ఇప్పుడే కాదు. ఇక ఆ గుర్రం మీద సవారీ చేద్దామని ఆ గుర్రాలు కూడా ముఖ్యమైన చికెన్ ఇట్లా గుంజిందంటే ఇక చూడు గుర్రం మీద అంటే గుర్రాలు కనుకలు ఇక ఒకటే ఉరికి 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 అబ్బా ఇక ఉరికి 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 లటకలు తెస్తే ఇక్కడ పడితే కట్టుకుని గంట పక్కి ముచ్చగా ఫేస్బుక్ వచ్చినాక మనకు మా ఊళ్ళు చెప్పి కానీ నమస్తే నమస్తే. ఏవయ్యా మిమ్మల్ని అప్పటి చూస్తూనే ఉన్నా, మీ మాటలన్నీ ఇంటనే ఉన్నానా? అదే డ్యూటీకి వస్తే మీరు ఈ సెల్ఫీలు అని వాట్సాప్ అని ఫేస్బుక్ అని ఇదేనా? అదే మన అధికారులు మనకు మంచిగా సేఫ్టీ రక్షణ సూత్రాలు ఏమేమి ఉన్నాయి, ఎస్ఓపీలు ఏమేమి ఉన్నాయి. ఇలా మా ఎస్ఓ సార్ అయితే ఊకే అవి వాళ్ళతో చదివిస్తూనే ఉంటాడు, మనకు చెప్తూనే ఉంటాడు. అవన్నీ మైండ్ లో పెట్టుకోవాలి. ఆ డ్యూటీకి వస్తే ఇక మన జిఎం సేఫ్టీ గారు మరి వారు కూడా వచ్చినప్పుడు సేఫ్టీ ఈజ్ మై రెస్పాన్సిబిలిటీ అని చెప్పంటారు. ఈ అన్ని మనకు అంకిత భావంతో మైండ్ లో పెట్టుకొని రావాలయ్యా. ఎంత అయినా ఈ సేఫ్టీ వద్దు పెట్టేసి ఈ సెల్ఫీలు ఫేస్బుక్లు ఇదేనా బుద్ధి ఉండాలి కొద్దిగా. ఎట్లుంటది సార్? ఎట్లుంటది? పోతుందాకా అలానే ఉంటుంది, దాన్నే చూస్తా ఉంటుంది. ఎట్లుంటది సార్? భలే ఇంకా మీరు ఇక దాన్నే చూస్తారా మీరు? అంతే అంతేనా? అంతే. డ్యూటీ వద్దా మీకు? డ్యూటీ వద్దానా? ఏమంటే సెల్ ఫోన్ నిషేధించిన అంటారు. కాలేజ్ లో సెల్ ఫోన్ మన ఓసీలో ప్రత్యేకించి ఓసీలో సెల్ ఫోన్ నిషేధించిండు. అర్థమైందా? నిషేధించు మంచిగా పుణ్యకట్టున్నారు. పుణ్యం పాపం కాదయ్యా, మనకు డిసిప్లిన్ 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 రావాలని ఒక పద్ధతి రావాలని చెప్పేసి పెట్టినాయా. అది కానీ నువ్వు ఫోన్ చేసి రావాలా? నిజేముంది నువ్వు మ్యాన్యువల్ వచ్చి తీసుకో. అర్థమైందా? సెల్లు పెట్టుకొని బండి నడుపుకుంటా డంపర్ నడుపుకుంటా ఇదేనా మీకు? మ్యాన్యువల్ వచ్చి తీసుకోను. బాగానే ఉంది, పద్ధతి మంచిగా ఉంది కదా సార్. 2 రోజుల కింద నిషేధించిన తర్వాత నా స్మార్ట్ ఫోన్ పెట్టెలు పెట్టుకుంటే ఏటీఎం పలగొట్టినట్టు నా పెట్టెలు పలగొట్టి స్మూత్ తప్పవేయండి. అర్థం కదా? గందు గురించి సెల్ ఫోన్ అంటే చేయకుంటే నీ ఫోన్ నీకు మిగులుతుంది కదా. సరే సరే సార్. నా చేత డిస్ట్రిబ్యూట్ సరేనా? సరే ఓ శ్రీధరు నువ్వు ఇట్లా నువ్వు 35 టన్స్ డంపర్ నువ్వు తీసుకో. అలాగే ఏడాక నవీను ఇట్లా ఇట్లా నవీను నువ్వు 60 టన్స్ తీసుకో. ఇది చక్రపాణి చక్రపాణి నువ్వు 100 టన్స్ తీసుకో. అయితే మీ పేర్లాంటి రాసేసుకున్నా సరే. కానీ అదే వినయరాజ్ నువ్వు ఇట్లా నువ్వు జర కిరాడి కానీ నువ్వు ఎందుకంటే వయసు చిన్న జర బాగా హుషారు పదాలు చెప్తున్నావు బిడ్డ. అర్థమైందా? నువ్వు డ్యూటీకి వచ్చినావంటే నీ వెనక 4 జీవితాలు ఉన్నాయిరా. మీ అయ్య ఉన్నాడు, మీ భార్య పిల్లలు ఉన్నారు. నా అయ్య ఎప్పుడు వస్తారని చెప్పి పిల్లలు చూస్తాడు, మా అయ్య ఎప్పుడు వస్తారని చెప్పేసి మీ భార్య చూస్తాడు. అయ్యో నా కొడుకు పెట్టు. అరే నీ ఎంతైనా నీకు మాట చెప్తా. మీ అయ్య చూడు ఇదే వచ్చిన పని చేసిండు. మా సేఫ్టీ ఆఫీసర్ దగ్గర జిఎం గారి దగ్గర పోయి సేఫ్టీ కోసం 4 సూత్రాలు అడిగి చెప్పి తెలుసుకుంటాడు అయ్యా. నీకు అది లేదు. అర్థమైందా? సరే కానీ
నువ్వు దిగుతున్నావు కదా, ఇప్పుడు రక్షణ సూత్రాలు ఒకసారి చదువుకో. అతివేగము చాలా ప్రమాదకరము తెలుసా? నువ్వు అరే పొరపాటు ఏమన్నా లటకాలు గిట్ట టైం దొరికితే ఎప్పుడు బయటపడతావా అని చూస్తా ఉంటావు, అర్థమైందా? సరే కానీ మీరు కూడా అయ్యా మీరు ఆయిల్ లెవెల్స్ అర్థమైందా? ఇట్లా ఆయిల్ లెవెల్స్ సేఫ్టీ ఫ్యూచర్స్ ఆయిల్ లెవెల్స్ ఏమేమి ఉన్నాయి, గాలి ఎంత ఉన్నది, దాని బ్రేక్ పొజిషన్ ఏంటి, ఇవన్నీ చూసుకొని జాగ్రత్త నడుపుకోండి, అర్థమైందా? తూర్పు దిక్కున సూర్యుడు తన దినచర్యలో భాగంగా ఉదయిస్తే ఈ చీకటి సూర్యుడు తన విధులను చేయుటకు కేటాయించిన డంపర్స్ ను తీసుకొని క్వారీలోకి వెళ్తున్నారు. డ్యూటీలో డంపర్ ఆపరేటర్స్ కొన్ని ట్రిప్పులు కొట్టిన తర్వాత ఇంకా వ్యాఖ్యల నుండి జ్వరం వచ్చిందా ఏంది? చక్రపాణి రే చక్రపాణి ఇది వినపడదు కాదు చక్రపాణి దంపలు లాగితే చాలు చక్రం ఇప్పుడు చెద్దరగా ఏదో ఒక్క రోజు కొంచెం పొద్దుగా ఇంటికి పోదాం అనుకుంటే దంపలన్నీ జామ అయింది. మా ఇంటికి అది చెప్పిన ఇంటికి వస్తే రెడీగా ఉండదు బయటకు పోవాలి. ఇప్పుడు డంపలన్నీ అనుకుని జామ ఇప్పుడు క్లియర్ అవుతుంది. డంప్ యార్డు జామ్ క్లియర్ అయింది. అరే డంపలు చదువుతుంటేనే కదా ఇప్పుడు వీళ్ళ వెనకాల పోతే మనం తొందరగా పోలేము, నెమ్మదిగా పోవాలి. తొందరగా పోవాలి ఏం చేయాలా? ఓవర్టేక్ చేయాలి. ఓవర్టేక్ చేస్తేనే వాళ్ళు కదా లేకపోతే సాధారణ కొంచెం ఓవర్టేక్ చేయాల్సిందే. తొందరగా పోవాలా? తప్పిదానికి వేదాలైపోతుంటావు ఓ కార్మిక, ఇక నీకు ఈ శ్రామిక. ఓ కార్మిక, ఇక నీకు ఈ శ్రామిక. బతుకంతా గాయముతోనే బలువెక్కిన గుండెలతోనే
సరిగ్గా 6 నెలల తర్వాత నవీన్ తమ్ముడు ఎట్లున్నావు? చూడు తమ్ముడు, మనం ఒకటి నేర్చుకోవాలి. సింగరేణిలో జీకేఓసి టాప్ పొజిషన్లో ఉంది. వాళ్ళు ఇప్పటికే 30 మిలియన్ టన్స్ ప్రొడక్షన్ తీశారు. ఒక్క యాక్సిడెంట్ లేకుండా చేశారు. ఈ జీకేఓసిలో ఉన్న ఎవరైతే డంపర్ ఆపరేటర్లు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం తెలుసుకోవాలి, ఏమి యాక్సిడెంట్ లేకుండా ఎట్లా చేశారని. ఇక్కడ ఉన్న వాళ్ళు డంపర్ ఆపరేటర్లు చాలా టాప్ ఆపరేటర్స్ ఉన్నారు. అందుకే మనం వెళ్ళి వాళ్ళను ట్రైనింగ్ తీసుకుందాం. ఇంకొక విషయం, నీ యాక్సిడెంట్ గుర్తొస్తే తమ్మి నాకు రాత్రి నిద్రపడతలేదని కోర్టు. అందుకోసం జాగ్రత్తగా మనం ఇక్కడ వీళ్ళను అడిగి మనం ట్రైనప్ చేసి తెలుసుకోవాలా. తెలుసుకొని మనం జాగ్రత్తగా డంపర్లు నడపడం నేర్చుకోవాలి. నాకు ఆవేశం పెరిగింది కానీ ఆలోచన తగ్గిందని చాలా ఆలస్యంగా తెలుసుకున్నాను. నేను అనుకుందే కరెక్ట్ అనుకోవడం వల్లనే నాకు ఈ దుస్థితి కలిగింది. మన సిగ్గిరి అధికారులు ఎప్పుడు మనం చేతుల కోసం చెప్తున్న మాటలు పనిలో గనిలో భద్రత మదిలో ఈ రక్షణ సూత్రాన్ని మనం ఖచ్చితంగా పాటించాలి. ట్రాఫిక్ రూల్స్ పెడచెవిన పెట్టకూడదని గ్రామ్ ఫోన్ రికార్డు చెవులు పరిగేలా అరుస్తున్నా వినకపోవడం వల్లనే ఇవన్నీ 6 నెలలు భూసికి దూరమైన నా రక్షణే నా కుటుంబ రక్షణ, నా సంస్థ రక్షణ. ఉత్పత్తే లక్ష్యమని రక్షణే చేయమని ఇవాళ నా తోటి సోదర కార్మికులకు ఎటువంటి హాని కలిగించకుండా డ్యూటీ చేస్తానని, ఉత్పత్తే లక్ష్యమని రక్షణే చేయమని ఆ భగవంతుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. ఆ భగవంతుని మీద ప్రమాణం చేసి చెప్తున్నాను. మన ఆలోచన మారినప్పుడే మన జీవితం మారుతుంది. రక్షణే ప్రథమం, రక్షణే ఎల్లప్పుడూ, రక్షణే